నమస్తే అండి. మా పిల్లలు ఏదో ఒక కొత్త బాక్స్ని తెచ్చారు. ఇది చూసేదానికి కొత్తదిగా ఉంది. దీనిని మ్యాగ్నెట్ ప్లాంట్ అని అంటారంట. పిల్లలు తెచ్చారు, చూద్దాము. చూడండి, ఈ వస్తువులన్నీ ఇందులో ఉంటాయి. చూద్దాం మనం. ఇప్పుడు వీటిలన్నిటిని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఫ్లవర్ బేస్ని, స్టెమ్ బేస్ని రెండింటిని కలిపి బాగా టైట్గా సెట్ చేసుకోవాలి. బాక్స్లో ఉన్నది ఫ్లవర్ వాజ్, ఇది వచ్చి బేస్ లోపల ఉండేది. ఇవి రెండింటిని ఫిక్స్ చేశారు. చూడండి, ఆ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ వాజ్కి సెట్ చేసి దానికోసంగా 4 కాడలను ఇచ్చారు. చూడండి, వీటికి చివరన మ్యాగ్నెట్ వచ్చింది. చూడండి, 4టికి చివర ఉంటుంది ఆ విధంగా మ్యాగ్నెట్. ఇప్పుడు వీటిని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం కానండి. కాడల కిందన చూడండి, ఆ విధంగా బేస్కి పెట్టే దానికోసంగా ఆ విధంగా ఉంటుంది. దానికి ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 వచ్చేసి సెట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ వాజ్కి 4 లీవ్స్ ఇచ్చున్నారు. చూడండి ఎట్టున్నాయో. ఈ 4 లీవ్స్ ఆ మ్యాగ్నెట్ ఉండే దగ్గర మనం సెట్ చేసుకోవాలి. వీటికి కూడా మ్యాగ్నెట్ ఇచ్చారు. చూడండి, సేమ్ ఆ మ్యాగ్నెట్ ఆ విధంగా అంటిస్తే అతుక్కుంటుంది. చూడండి, ఈ లీవ్స్ అతుక్కుపోయింది. చూడండి, ఈ ఫ్లవర్ వాజ్కి ఈ లీఫ్ని ఆ విధంగా మ్యాగ్నెట్ ఉండే దగ్గర అంటించేసేయాలి. ఒకసారి ఆ లీఫ్ తీసి చూడండి, అదో మ్యాగ్నెట్ ఉంది. చూడండి, దీనికి మ్యాగ్నెట్, సేమ్ మ్యాగ్నెట్ 2 తగిలితే అతుక్కుపోతాయి. చూడండి, ఆ విధంగా. ఈ లీఫ్ వచ్చేసి టీ కప్పుకి సాసర్లాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఫ్లవర్ వాజ్కు సంబంధించి మనం ఆ లీవ్స్ని తీసి టీ కప్పు కింద ఏ విధంగా పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఆ విధంగా 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనము టీ తాగిన తర్వాత దాన్ని నీట్గా తుడిచేసి మళ్ళా యథాప్రకారం దానికి మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి దానికి తగిలించవచ్చు అనమాట. చూసే వాళ్లకు ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. టేబుల్ పైన మనం టీ తాగేటప్పుడు కూడా సాసర్గా ఉపయోగపడుద్ది. అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. చాలా బాగుంది. మీకు ఇలాంటివి మీకు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకొని టేబుల్ పైన పెట్టుకొని అలంకరించుకొని 2 విధాలుగా ఉపయోగించుకోండి. నమస్తే.